మనకు కంటికి కనబడేటువంటి ప్రతి పని వెనకాల కంటికి కనబడని శక్తి ఎంతో పనిచేస్తుంది. ఈసారి MDMCలో ఆ యొక్క వర్క్ గురించి మీ మాటల్లో. కరెక్ట్ మీరు చెప్పింది ఆనంద్. ఇప్పుడు ఫిజికల్గా మనం కనబడుతున్న దీని వెనకమాల ఎంతో హాస్టల్ వర్క్ జరుగుతుంది. ఇప్పుడు మంది ఒక 1% అనుకుంటే 99% వెనమాల జరిగే హాస్టల్ వర్కే. సో దాంట్లో ఎంతోమంది హాస్టల్ మాస్టర్స్, కొన్ని లక్షల మంది హాస్టల్ మాస్టర్స్ పార్టిసిపేట్ చేస్తారు. ఇటువంటి ధ్యాన మహాచక్రం అంటే మనకన్నా వాళ్ళకి ఇంకా పెద్ద ఉత్సవం. మరి దాంట్లో ముందు ఉండేది పత్రిగారే. అంటే పత్రిగారి ఎనర్జీనే ఫస్ట్ అక్కడ నడిపించేది, ధ్యాన మహాచక్రం నడిపించేది ఫస్ట్. ఇప్పుడంటే ఎవరు ఏ ప్రోగ్రామ్ చేస్తారంటే వాళ్ళ ఎనర్జీ పనిచేస్తూ ఉంటుంది. నువ్వు ఒక ప్రోగ్రామ్ చేస్తున్నావు అనుకో, అక్కడ నీ ఎనర్జీ పనిచేస్తుంది. కానీ ధ్యాన మహాచక్రాన్ని మూలకర్త ఎవరంటే పత్రిసారి. సో పత్రిక సార్ ఎనర్జీని అక్కడ పనిచేస్తూ ఉంటుంది మెయిన్గా. సో ఆయన ద్వారానే ఎంతోమంది మాస్టర్స్ వర్క్ చేస్తూ ఉంటారు. ప్లస్ ఎంతోమంది మనం ఎక్కడ ఎవరైతే ఫిజికల్గా మనం ఉంటున్నామో వాళ్ళందరితోనూ కలిసి వాళ్ళు వర్క్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ ఒక మాట కూడా చెప్తాను నేను. ఇక్కడ ఉదాహరణలు లేవు, స్వోదాహరణ అని చెప్పొచ్చు, ఇంకా చెప్పాలంటే నిదర్శనం అని చెప్పొచ్చు. అమరావతి ధ్యాన మహాచక్రం ఫస్ట్ ధ్యాన మహాచక్రం 2010 లక్ష్మణరావు గారు, వెలగపూడి లక్ష్మణరావు గారు దాన్ని ఆర్గనైజ్ చేయడానికి వచ్చారు. వారు రావడమే యాజ్ ఎ మాస్టర్గా ఆ మహాచక్రాన్ని ఆర్గనైజ్ చేయడానికి వచ్చారు. కాబట్టి మన సొసైటీతో ఆయనకు అంత పరిచయాలు లేవు అటు. కాబట్టి పత్రికారు నువ్వు ఉండిపోయి అన్నారు. నేను ఒక 8 మాసాలు వారి ఇంట్లో ఉన్నాను. సరే, కలెక్టర్ గారు పెర్మిషన్లు, అమరావతి ఆ బుద్ధుడి ముందు ఆ ప్రాంతాన్ని తీసుకోవడం, బుద్ధుడేం ఎప్పుడో కాలచక్రం చేసిన సమయంలో వాళ్ళు అసంపూర్ణంగా వదిలేసి వెళ్ళిపోవడం. అంత బుద్ధుడిని చూస్తే అష్టాంకరంగా ఉన్నాడు, బుద్ధుడిలా లేడు. బుద్ధుడు అంటేనే అందంగా ఉంటాడు. ఆ బుద్ధుడిని చూస్తే ఇంతకంటే అష్టాంకారం ఇంకెవరు ఉండరన్నట్టు ఉండిపోయింది. అంత ఆఫ్ నిర్మాణం చేసి వెళ్ళిపోయారు. అప్పుడున్నటువంటి అక్కడ గుంటూరు జిల్లా కలెక్టర్ ఆంజనేయులు, ఆయన మాకు ఎప్పుడో శ్రీకాకుళంలో DRDA చేసినప్పటి నుంచి నాకు బాగా పరిచయము. దాంతో వెళ్ళి అడిగితే, సరే నేను మీకు అక్కడ పెర్మిషన్ ఇస్తాను కానీ నాకు మీరేమి ఇస్తారన్నాడు. ఇదేంటి కలెక్టర్ స్థాయిలో ఉండి ఎలా అడుగుతున్నారు అని అన్నప్పుడు, నాకంటే నాకు కాదు, అక్కడ బుద్ధుడు ఉన్నాడు కదా, అది మీరు బుద్ధుడు అంటున్నారు, మీది కూడా అనాపానసతి బుద్ధ ప్రబోధితం అంటున్నారు, మరి మీ గురువు గారికి చెప్పినా బుద్ధుడికి ఏదైనా కొంచెం దాన్ని చక్కగా చేయండి, కనీసం సున్నమైన వేయండి అని ఆయన అడిగారు. ఆ ఆలోచన ఎందుకు వచ్చిందో వెంటనే దాన్ని రూపశిల్పి ఈడి మల్లికార్జున్ గారు అని ఉంటారు. ఇప్పుడు హైదరాబాద్లో కూడా మన శిల్పకళా వేదిక, శిల్పకళారామం ఇవన్నీ చేసింది వారే. వారిని వెంటనే పిలిపించి ఎస్టిమేషన్ చేయించినప్పుడు అంతా కలిసి వారు అడిగినట్టు జస్ట్ సున్నాలు వేయడానికి, అంత అష్టాంకారంగా కాకుండా ఏదో ఒక రూపం చేయడానికి ఒక 5-6 లక్షలు అవుతుంది సార్ అంటే, మళ్ళీ నాకు కవర్ పెట్టారు. మాకు లక్ష్మణరావు గారిని వెళ్ళాం, 5 లక్షలు అవుతుంది మీరు ఇవ్వగలరా, మరి మీరే ఏదో కార్యక్రమం కొంటున్నారంటే, లక్ష్మణరావు గారి సంగతి తెలుసు కదా, బంగారం మాకు మా భాగ్యం బంగారు అని ఆయన నవ్వుతూ చెప్తుంటే ఆయనకి ఏంటి నవ్వుతున్నాడు, ఇస్తాడా ఇవ్వడా ఏంటి అని అన్నప్పుడు అసలు యాక్చువల్గా అక్కడ వర్క్ ముందు ఈ వర్క్ స్టార్ట్ అవ్వలే, ధ్యానమాచక్ర వర్క్ ప్రారంభం అవ్వలేదు, బుద్ధుడి వర్క్ ప్రారంభమైంది. అప్పుడు అక్కడ వావిలాల వారు ఉన్నారు, బుద్ధ పదం రాసినటువంటి ఆ కమిటీకి చైర్మన్, వారిని లక్ష్మణరావు గారిని మేమంతా కమిటీగా ఉండి 5 లక్షలతో కంప్లీట్ చేద్దాం అనుకున్న విగ్రహం 30 లక్షలైంది. లక్ష్మణరావు గారికి ఒక్క పైసా ఎక్కడి నుంచి రాలేదు. 30 లక్షలు ముందు ఆయనే పెట్టాడు. బుద్ధుడు తయారవడానికే ముందు ఎఫర్ట్స్ అంతా సరిపోయింది. ఆ బుద్ధుడిని చక్కగా మొత్తం ప్లాస్టింగ్స్ పెట్టి బుద్ధుడిలా తయారు చేసి ఇచ్చేయడం జరిగింది. ఇంకా మధ్యలో వర్క్ వదిలేయద్దు, ఇది మనకి ఇంపార్టెంట్ అని చెప్పి పత్రికారు కూడా చేయాలి మస్ట్ అన్నారు. ఇక ఓ పక్క ఏమో టైం దగ్గర అయిపోతుంది, నిధులు ఇప్పుడులాగా ఎవరు ఇచ్చే పరిస్థితి లేదు. చూస్తే ఆయన భారీ ఎత్తున దిగుతున్నాడు, ప్రతిదీ ప్రాక్టికల్గా చేస్తున్నాడు. యాక్చువల్ షెడ్లు, అకామిడేషన్స్. అమరావతి చిన్న పట్టణం, అక్కడేమి హోటళ్ళు లేవు, లాడ్జీలో ఒకటే లాడ్జ్ ఉంది. మేమే ఆ లాడ్జీలో ఉన్నాం. ఒక లాడ్జీలో ఒక రూమ్ 2-3 రూమ్లకు ఒకటే తలుపు ఉంటుంది అక్కడ. ఎట్లా ఇదంతా అని చెప్పి అక్కడ చేస్తున్నప్పుడు, అంటే పరీక్షలు అంటే ఎలా ఉంటాయో, పత్రికారి శక్తి వారు చెప్పినట్లు మాస్టర్స్ వచ్చి దిగితే ఎలా ఉంటుందో 100% నిదర్శనం అమరావతి ధ్యాన మహాచక్రం. సరిగ్గా 15 రోజులు 20 రోజులు ఉందనక కృష్ణా నదికి వరదలు వచ్చాయి, భారీ వర్షాలు. 15 రోజులు ప్రోగ్రాం ఉందనుకుంటే మేము అప్పటికే గవర్నమెంట్ నుంచి ఆ ప్రాంతం తీసుకుని రైతులకి కౌలు చెల్లించి ఆ ప్రాంతాన్ని సదును చేసి అంతా చేసిన తర్వాత వరదలు వచ్చి 7 అడుగుల వాటర్ ఆ గ్రౌండ్ మీద నిల్చొని ఉంది. షిప్పులు వేసి వాటర్ వేసి చేయాలి దాన్ని. అప్పటికప్పుడు ఇంత పెద్ద ప్రోగ్రాం ఎక్కడ మార్చాలో తెలియదు. అప్పటికే ఆ కాలేజీ గ్రౌండ్స్, స్కూల్ గ్రౌండ్స్ అన్ని తీసుకొని
లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ వసతులు ఏర్పాటు చేసాం. ఇప్పుడు ప్రోగ్రాం మార్చేద్దామంటే కాదు. ఎనిహో మన రాఘవరావు గారు వాళ్ళంతా సిద్ధంగా ఉంటారు, జింకానా గ్రౌండ్ విజయవాడలో ఎక్కడైనా చేయొచ్చు. పత్రిక గారు నోను అక్కడే జరగాలంటారు. కాలచక్రం జరిగింది, అక్కడ ఎంతో హింస జరగాల్సింది, హింస జరిగింది, అదంతా పోవాలి. దట్ ఈస్ ద ప్లేస్ ఫర్ ధ్యాన మహాచక్ర 1 అని పత్రిక గారు గట్టిగా కూర్చున్నారు. ఇక్కడ చూస్తే పని చేయడం డబ్బున్నది. అబ్బూరి తన మనుషులు 100-200 మంది కార్యకర్తలతో ఎనీ టైం సిద్ధంగా ఉన్నాడు. అబ్బూరి ఒక 4 రోజులు స్నానం చేయలేదు, ఆ బురదలోనే ఉన్నాడు ఆయన. సమయం లేదు, దగ్గరికి వచ్చేస్తుంది, అందరిలోనూ టెన్షన్. తెచ్చుకున్న పప్పులు బియ్యాలు కూడా ఎక్కడ నిల్వ చేయాలో కూడా తెలియదు. అప్పుడు అమరావతిలో ఒక 2-3 మాస్టర్స్ ఇల్లులు తీసుకుని అందులో పెట్టాం. ఈ నీరు తగ్గేటప్పటికే 1 రోజులు పట్టింది. పత్రిక గారు లాస్ట్ మినిట్ వచ్చి అందరూ సార్ ఇక్కడ వద్దు, సార్ ఇక్కడ అవ్వదు, వెళ్ళిపోదామంటే లక్ష్మణరావు మాత్రం ఖచ్చితంగా చేద్దాం బంగారు, దీని మీదైనా ఈ నీటి మీదైనా స్టే చేసేద్దాం, ఇంకా తగ్గే ప్రసక్తే లేదంటాడు ఆయన. పత్రిక గారు కూడా ఆయనకి మద్దతుగా ఇక్కడే జరగాలంటాడు. ఒక పక్క డబ్బులు లేవు. మేమంతా ఆ సంవత్సరం అంతా గుంటూరులో అన్ని ఊర్లు పిలవడము, అన్ని ప్రాంతాలు పిలవడం, ఇదోధికంగా సహాయం చేయమని చెప్పడం, ఆ పని అంతా నాకు సరిపోతుంది, అబ్బూరి గారికి ఇది సరిపోతుంది. ఇక లాస్ట్ డే మనకు ఉన్న ఏ క్షణాల్లోనైనా సార్ మనకి ఎప్పుడు ఉన్న చివరి బ్రహ్మాస్త్రం ఏంటంటే సామూహిక ధ్యానం. ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, చివరి బ్రహ్మాస్త్రం మన వల్ల అయిపోయింది. మనం చేతులు ఎత్తేసాం, సామ దాన భేద ధనము పలుకుబడులు రాజకీయాలు అన్నీ అయిపోయినాయి. ఎవరు చేంజ్ చేస్తారు, అక్కడ నీరు వచ్చేసిన దానికి అన్నీ అయిపోయినాయి. ఇవన్నీ సంపాదించడానికే టైం పట్టింది. తీరా వెళ్ళేటప్పటికి ఇది ప్రాబ్లం అవుతుంది. అప్పుడు పత్రిక గారు వచ్చారు. ఆ నైట్ బుద్ధుడి ముందే కూర్చొని సుమారు ఒక 4-5 వేల మంది వచ్చారు, సరికి కూడా లెక్క చేయకుండా. ధ్యానం జరిగింది. ఆ ధ్యానం తర్వాత ఆ ధ్యానంలో వచ్చిన అనుభవం ఏంటంటే వారు చెప్పింది 100% నిజం. పార్వతీదేవి వచ్చేసింది, నేను ఒక బాధ్యత తీసుకుంటాను. శివుడు వచ్చేసాడు, నేను ఒక బాధ్యత తీసుకుంటాను. నాగాభరణం వచ్చేసింది, నేను ఒక బాధ్యత తీసుకుంటాను. వినాయకుడు వచ్చేసాడు, నేను ఒక బాధ్యత. కుమారస్వామి వచ్చేసాడు, ఎలుక వచ్చేసింది, నంది వచ్చేసింది, పాకలపాటి బాబు గారు వచ్చేసారు, కాశిరెడ్డి నాయన వచ్చేసాడు, వెంకయ్య తాత వచ్చేసాడు. ఏమిటి ఇదంతా అంటే వసతి ఒకరు, ట్రాన్స్పోర్ట్ ఒకరు, అన్నదానం ఒకరు, వారు తీసుకున్నారని. ఆశ్చర్యకరంగా ఎగ్జాక్ట్గా అనుకున్న రోజుకే కార్యక్రమం ప్రారంభమైంది. అసలు ఇక్కడ వాటర్ ఉండిందా వారం రోజుల క్రితం అనేది ఎవరికి కూడా తెలియదు. దాని మీద ఒక వేరే మెటల్ క్వారీస్ నుంచి తెప్పించి దాంట్లో పోస్తే అది వాటర్ని కింద ఉంచేసింది, రాళ్ళు పైన ఉన్నాయి, దాని మీద మ్యాట్లు వేసాం, ఎవరికి తెలియలేదు. అవి అద్భుతంగా కార్యక్రమం జరిగింది. వ్యక్తుల వల్ల కాదు, వ్యక్తి నిలబడాలి ధైర్యంతో, సహజత్వంతో. అందుకు ఎంచుకున్నాడు ఆయన లక్ష్మణరావు గారిని, ఆయన తప్ప ఇంకోటి నిలబడలేడు. ఆ రోజైతే ఒక రామాయణంలో రాముడు పత్రిసారి అయితే రాముడికి అండగా నిలబడిన లక్ష్మణరావు గారు ఆ రోజు నిలబడ్డారు. కాబట్టి ధ్యాన మహాచక్రం 1 అన్నదాన్ని మనం సాక్షాత్కారం చేసుకోగలిసాం, లేకపోతే కాదు. అది ఖచ్చితంగా నిదర్శనం సార్. అది మాస్టర్సు ఇప్పుడు ఈ ధ్యాన మహాచక్రం మనకు మాత్రం కాదు, ఇది ప్రపంచంలో ఎవరు ఎక్కడ పిరమిడ్ ధ్యాన కార్యక్రమాలు తలపెట్టినా వారికి భరోసా ధ్యాన మహాచక్రం కావాలి.